జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ ఇంట్లో మస్కిటో కాయిల్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త, మీ ఆరోగ్యానికి మీరే తూట్లు పొడుచుకుంటున్నారు. ఒక మస్కిటో కాయిల్ పొగ ఎన్ని సిగరెట్లతో సమానమో తెలుసా? అలానే పేపర్ స్ట్రాలతో కొబ్బరి బోండాలు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? వాటి వల్ల వచ్చే దుష్పరిణామాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక దోమల చక్రం, అదే మస్కిటో కాయిల్. పొగ పీల్చడం 90 సిగరెట్లు తాగిన దానితో సమానమంట. ఇందులో వాడే విషపూరిత రసాయనాల వల్ల కార్బన్ మోనాక్సైడ్, ఫ్లోరోకార్బన్స్ లాంటి విషవాయువులు వెలువడతాయి అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని వలన ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, అదేనండి COPD వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని, ఇంత గాఢమైన పొగను పీల్చడం వలన గొంతు క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది అని అంటున్నారు డాక్టర్లు. ఇక మెదడు పైన తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. దోమల వల్ల వచ్చే రోగాలు తప్పించుకోవడం కోసం మరింత పెద్ద రోగాల బారిన పడే దారిని మనం ఆశ్రయిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎదిగే పిల్లలలో ఇది మరింత ప్రభావం చూపుతుంది. సంవత్సరానికి 600 కోట్ల మార్కెట్ కలిగి ఉన్నాయి ఈ మస్కిటో రెపెల్లెంట్స్. అంటే ప్రజల ఆరోగ్యానికి ఏ విధంగా హాని చేస్తున్నాయో మీరు ఊహించవచ్చు. మస్కిటో కాయిల్స్ వల్ల కళ్ళల్లో చికాకు మరియు ఊపిరాడడం వంటి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీటి తయారీ ఫార్ములేషన్లలో పైరేత్రమ్లను ఉపయోగించడం వల్ల తుమ్ములు మరియు ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కాలేయం దెబ్బతినడం, ఆస్తమా వచ్చే అవకాశంతో పాటు కార్నియల్ దెబ్బతింటుంది. అందువల్ల మీ ఇంట్లో మస్కిటో కాయిల్స్ ఉపయోగిస్తూ ఉంటే తక్షణం ఈ రోజే దాని నుండి ఆపేయండి. దానికి బదులుగా దోమతెరలు ఉపయోగించడం ఉత్తమం. లేదా నిద్రపోయే ముందు వేప నూనె రాసుకుని పడుకోవడం వల్ల దోమలు మీ శరీరం పైన వాలకుండా చేయొచ్చు. ఈ రోజుల్లో చాలా మంది కొబ్బరి నీళ్లు, జ్యూస్లు తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాస్కు బదులు పేపర్ స్ట్రాలు వాడుతున్నారు. ఈ మధ్య కాలం పర్యావరణ ప్రేమికులు ఎక్కువయ్యారు. పర్యావరణాన్ని, భూమాతను రక్షించుకోవడానికి చాలా మంది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించారు. ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్ట్రాస్కు బదులుగా పేపర్వి వాడుతున్నారు. గతంలో కొబ్బరి బోండం, జ్యూస్, డ్రింక్స్ తాగేటప్పుడు గతంలో ప్లాస్టిక్ స్ట్రాలు వాడేవారు. ప్రస్తుతం ఎక్కువ మంది పేపర్ స్ట్రాలు వాడడానికే ఇష్టపడుతున్నారు. అయితే తాజా అధ్యయనంలో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. పేపర్ స్ట్రాస్లో విషపూరితమైన, ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయని ఫుడ్ ఎడిటివ్స్ కాంటామినెంట్స్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో తేలింది. పేపర్ స్ట్రాలు నీటిని పీల్చుకోకుండా కాగితపు స్ట్రాలో ఉండే PFAS గాఢత ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. PFAS పదార్థాలు శరీరంపై విష ప్రభావాలను చూపుతున్నాయని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. PFAS గర్భిణీ స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గిస్తుందని US ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నివేదిక స్పష్టం చేసింది. శిశువు అభివృద్ధిలో లోపాలకు దారితీస్తుందని స్పష్టం చేసింది. PFAS ప్రోస్టేట్, మూత్రపిండాలు, వృషణాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందట. ఇది రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. PFAS పదార్థాలు శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది, ఊబకాయానికి దారితీస్తుంది. సో ఈసారి పేపర్ స్ట్రాలతో తాగేటప్పుడు ఆలోచించి తాగండి. ఈ వీడియో మీకు నచ్చింది అని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.